నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలిచే జబర్దస్త్ రష్మి మరోమారు వార్తల్లోకెక్కి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్ గా ఉండే రష్మి తాజాగా తనపై ఓ నెటిజన్ చేసిన కామెంట్ కు తీవ్ర స్థాయిలో స్పందించింది. దీంతో ఈ వివాదం సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది. బుల్లితెరపై యాంకర్ రష్మి ఎంత ఫాలోయింగ్ ఉందో నెట్టింట అన్ని కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. అయితే 2 రోజుల క్రితం అయోధ్యలో రామమందిర ప్రారంభం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్మి తన ఇంట్లో ఉండి కాషాయ చీర ధరించి శ్రీరాముడికి పూజ చేసినట్లు పేర్కొంది. జనవరి 22న మరో దీపావళి వేడుక చేసుకోవాలని శ్రీరాముడు సీత తమ ఇంటికి తిరిగి వచ్చిన మంచి సందర్భం ఇదంటూ రష్మి ట్వీట్ చేసింది. ఇక అప్పటి నుంచి రష్మిపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ మొదలైంది. ఓ నెటిజన్ హద్దులు దాటి మరీ కామెంట్స్ చేశాడు. మీరు చేసే కానీ కాషాయ చీర కట్టుకుని జై శ్రీరామ్ అంటే చేసిన పనులన్నీ తుడిచిపెట్టుకుపోతాయంటూ విమర్శించాడు. దీంతో సీరియస్ అయిన రష్మి ఆ నెటిజన్ కు ఘాటుగానే బదిలిచ్చింది. నేను బిల్లులు కట్టకుండా ఎగ్గొట్టానా? నా తల్లిదండ్రులను కుటుంబాన్ని రోడ్డు మీద వదిలేశానా? నేను ట్యాక్సులు కట్టడం లేదా? నేను ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు ఆకృత్యాలు చేశానా? ఒకవేళ అలాంటి పనులు చేస్తే నాపై కేసులు పెట్టండి. అసలు మీ దృష్టిలో ఏంటి? కాషాయం చీర కట్టుకుని రామనామస్మరణలో ఉంటే నన్నెందుకు రెచ్చగొడుతున్నారు? పదే పదే ఈ పదంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు. దేవుడు అందరివాడు. ధర్మాన్ని కర్మని ఆధ్యాత్మికంగా బ్యాలెన్స్ చేయటమే సనాతన ధర్మం గొప్పతనం అంటూ రష్మి కౌంటర్ ఇచ్చింది. మరో నెటిజన్ రష్మిని ట్రోల్ చేస్తూ మీరు నిజంగానే సనాతన ధర్మం పాటిస్తే మీరు వెంటనే సినిమాలు టీవీ షోలో నటించడం మానేయాలి. అసభ్యకరమైన కంటెంట్ చూపించకూడదు. పబ్లిక్ ని రెచ్చగొట్టే విధంగా ఎక్స్పోజింగ్ చేయకూడదు. ఇవన్నీ ఆపేసి మంచి సమాజం కోసం ప్రయత్నించాలంటూ ఓ నెటిజన్ మండిపడ్డాడు. అతడికి కూడా రష్మి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. లేదు, నేను సినిమాలు షోలు చేయటం మానను. మంచి అభివృద్ధి చెందుతున్న కల్చర్ కామసూత్ర పుట్టిన నేలపై మనం ఉన్నాం. మీరు మైండ్ ని ఓపెన్ గా ఉంచుకొని మెచ్యూరిటీ సాధించండి. మన మహిళలు ఎంతో సాధించగలరంటూ రష్మి పేర్కొంది. నాపై ఎంతమంది ట్రోల్ చేసినా తాను చేసే పనులు చేస్తూనే ఉంటానని రష్మి పేర్కొంది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా చాలా మంది రష్మికి మద్దతు తెలుపుతున్నారు.